దేవాదుల ప్రాజెక్టులో అన్ని మోటార్లు నడవడం లేదని తాము గుర్తు చేయడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర లేచిందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. దేవాదుల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కారు చెబుతోందొకటి, చేస్తోంది మరొకటని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారు 7,000 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లు పూర్తయినా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు హరీష్. అదే దేవాదుల ప్రాజెక్టు మాది మొదటి ప్రాధాన్యత అని పదే పదే ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తుంటారు. చేతల్లో మాత్రం దేవాదుల ప్రాజెక్టు విషయంలో చివరి ప్రాధాన్యత కనబడతా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే బీఆర్ఎస్ హయాంలో 7,300 కోట్లు దేవాదుల ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి 2,20,000 ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ 3,20,000 ఎకరాలకు బీఆర్ఎస్ పార్టీ నీళ్లు ఇచ్చింది. మేము 3,20,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో 1 ఎకరా భూసేకరణ చేసింది లేదు, కొత్తగా 1 ఎకరానికి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది లేదు. దేవాదుల గారు మాట్లాడడం అసెంబ్లీలో అంటుండే, ఎస్ మేము రెడీ, నీ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. కెమెరా దిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు. కట్ చేయకుండా నువ్వేం చేసినావో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏందో, 9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినామో మేము చర్చించడానికి సిద్ధం. మేము 9.5 ఏండ్లలో 48 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు అందించి చూపాం. నువ్వేం చేసినావు 2.5